టైమ్ అండ్ వర్క్. ఈరోజు టైమ్ అండ్ వర్క్ టాపిక్లో ఏ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి, ఏ మోడల్లో చేయాలి, అసలు ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఇది ఏ మోడల్లో చేస్తే ఈజీగా వచ్చింది ఆన్సర్, అసలు ఏ మోడల్ ఏ క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్ కంటిన్యూస్ వర్కా లేదా అని ఎలా కనిపెట్టచ్చు అంటే ఏ ప్లస్ బి ఇద్దరు తీస్తాడు, ఏ అన్న కనుక్కోమంటాడు లేదా బి అన్న కనుక్కోమంటాడు, లేకపోతే ఏ అండ్ బి ఇచ్చి ఏ ప్లస్ బి లేదా బి ప్లస్ ఏ ఏదన్నా ఒకటి ఈ రెండింటిని కనుక్కోమంటాడు. ఇదైనా కనుక్కో, ఇది ఇచ్చిన కంటిన్యూస్ వర్క్ అనుకోవచ్చు, దీన్నైనా కంటిన్యూస్ వర్క్స్ అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏ అనేవాడు 15 రోజులు చేశాడు, బి అనేవాడు 30 రోజులు చేశాడు, అయినా ఏ ప్లస్ బి ఇద్దరు ఎన్ని రోజులు చేశాడని కనుక్కోమన్నాడు. కాబట్టి అలాంటి క్వశ్చన్లు కంటిన్యూస్ వర్క్. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ వర్క్. ఒక పార్ట్స్ ఆఫ్ వర్క్ అనే మోడల్ని ఎలా కనిపెట్టచ్చు అంటే ఒకడు వర్క్ కంటిన్యూ చేస్తా దానిలో నుంచి లెఫ్ట్ అన్నా కావచ్చు, లేకపోతే జాయిన్ అన్నా కావచ్చు. ఇలా జరిగితే ఒక క్వశ్చన్లో దాన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అంటారు. ఎలా చెప్పొచ్చు అంటే ఈజీగా, ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కంటిన్యూస్గా చేస్తున్నారు, ఏ అనేవాడు కొన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యాడు, లేకపోతే బి అనేవాడు కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ అయ్యాడని అలా ఆ విధంగా క్వశ్చన్స్ ఇస్తే ఇది పార్ట్స్ ఆఫ్ వర్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేట్ వర్క్. ఆల్టర్నేట్ వర్క్ అనేది మనం ఈజీగానే చెప్పేయచ్చు. ఎలా అంటే ఇది వాడే క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, మనం ఇది ఈజీగానే చెప్పేయచ్చు. ఎందుకంటే ఇది క్వశ్చన్లో ఆల్టర్నేట్ వర్క్ అని వాడే క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. ఓకేనా? రిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ ఎఫిషియన్సీ. టైమ్ అండ్ ఎఫిషియన్సీ అనేది మనకి క్వశ్చన్ చూడగానే చెప్పవచ్చు. దాంట్లో వేజెస్ అంటే ఒక క్వశ్చన్లో మనీ ఇచ్చాడంటే దాని వేజెస్ అంటే ఇన్ని అవర్స్లో చేశాడు, ఆయన ఇన్ని అవర్స్లో చేశాడు, ఇన్ని డేస్లో చేశాడు, దానికి ఎంత మనీ అవుతుంది అని మనం చూడగానే చెప్పేయచ్చు. ఓకేనా? వేజెస్ అంటే దాంట్లో మనీ ఉందంటే అది మోడల్ అని కనిపెట్టవచ్చు. ఎందుకంటే 1 men ఆర్ 4 men ఆర్ 3 men అంటే ఫార్మ్ క్వశ్చన్ ఇచ్చేవాడు ఎలా ఇస్తాడంటే 1 men 4 men 3 men వీళ్ళందరూ కలిసి సమ్ ఆఫ్ డేస్లో చేస్తారు, అయినా వీళ్ళ ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేస్తారు అనేది అడుగుతాడు. దీన్ని చూసినామంటే కనిపెట్టవచ్చు మనం ఫార్ములా బేస్డ్ కాన్సెప్ట్ అని. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ వర్క్. అంటే గ్రూప్ ఆఫ్ వర్క్ అంటే ఎలా చేయొచ్చు అంటే గ్రూప్ ఆఫ్ వర్క్ ఇలా ఇస్తాడు క్వశ్చన్లో 1 men ఆర్ 3 women ఆర్ 4 boys అంటే మెన్, ఉమెన్, బాయ్స్ ఈ విధంగా క్వశ్చన్ ఫామ్ అవుతుందంటే అది ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ వర్క్ అని మనం కనిపెట్టవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మరి చూద్దాం.